వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉచిత మెగా వైద్య శిబిరం 300 మందికి ఉచిత వైద్య సేవలు. ఉన్నత విద్యా అవకాశాలపై విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన. కోట్లాది రూపాయలతో అనేక ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే గోరంట్ల. పిఎస్ఎన్ ఫౌండేషన్, డిఎస్పీ ట్రస్ట్, భారతీ వృద్ధాశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఫారీ మార్కెట్ సమీపంలోని బీజేపీ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ మెగా మెడికల్ క్యాంపులో సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, కొన్ని ఖరీదైన పరీక్షలు ఉచితంగా చేశారు. శిబిరంలో నేత్ర, ఆర్డి, కార్డియాలజీ, గైనిక్, జనరల్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ, ఎకో, బీపీ, షుగర్, బిఎండి పరీక్షలు ఉచితంగా చేశారు. శిఖర మల్టీ స్పెషాలిటీ అండ్ రోబోటిక్స్ శ్రీమతి రాజేశ్వరి, రామకృష్ణ లయన్స్ నేత్ర వైద్యశాల, పీవీఆర్ హాస్పిటల్ వైద్య నిపుణులు ఈ మెగా వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా 300 మందికి చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, పట్నాల మురళీకృష్ణ, వనం దుర్గా ప్రసాద్, ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు ముంగ సునీల్, కొండమంచిలి సూర్య, ఎంఆర్పిఎస్ తూర్పు గోదావరి జిల్లా యువజన అధ్యక్షుడు ఒంగూరి ప్రేమ్ కుమార్, సయ్యద్ ఉమర్, మందల నాయకుడు తదితరులు పాల్గొన్నారు. పిఎస్ఎన్ ఫౌండేషన్, డిఎస్పీ ట్రస్ట్, భారతీ వృద్ధాశ్రమం సంయుక్తంగా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన క్వారీ సెంటర్లో ఉన్న జిల్లా బీజేపీ కార్యాలయంలో. జిల్లా బీజేపీ అధ్యక్షులు గారు ఉన్నారు, రాష్ట్ర నాయకురాలు గారు శ్రీదేవి గారు ఉన్నారు, అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సోదరులు సోదరిమణులు అందరూ ఉన్నారు. అధిక సంఖ్యలో మహిళలు కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యకరమైన సమాజం ఉండాలని పరితపించాలి. అలాగే ఆరోగ్యకరమైన సమాజం ఉన్నట్లయితే, ఆ మానవ వనరులు ఆరోగ్యకరంగా ఉన్నట్లయితే సమాజ అభివృద్ధికి తోడ్పడతాయి. ఆ ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మరి యొక్క కూటమి యొక్క స్ఫూర్తితో సోదరులు మంచి ఆలోచనతో మెడికల్ క్యాంప్ పెట్టడంతో పాటు సుమారు 300 మంది మహిళలకి ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో యువత అంటే ఓ మంచి సేవా కార్యక్రమాలు చేస్తారు. యువత అంటే రేపు భవిష్యత్తు భారతదేశానికి వారు మంచిగా చేస్తున్నారన్న భావన ప్రజల్లో వచ్చే విధంగా పనిచేయాలని వాళ్ళందరికీ కూడా తెలియచేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ ఆరోగ్యం పట్ల బాధ్యతగా ఉండాలి. మీరు ఆరోగ్యకరంగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఒకటి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. గత 5 సంవత్సరాలు కూడా ఆ టైంలో ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ ఉండేది. సరే, ఆరోగ్యశ్రీలో కూడా అదొక పెద్ద స్కామ్ చేశారు. గత 5 సంవత్సరాలు అనుకున్నట్లు ఆరోగ్యశ్రీలో అందరికీ వైద్యం అందించేవారు కాదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అధిక శాతం ప్రజలకి మేలు చేస్తున్న, ఇంకా కొంతమంది దాంట్లో వర్తించిన వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. చేయించుకున్న తర్వాత ఆర్థికంగా సతమతం అవుతున్నప్పుడు వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ రోజున రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ఆదుకుంటా ఉన్నాం. వైద్యానికి ముందు ఇస్తా ఉన్నాం ఎల్ఓసి. వైద్యం అయిన తర్వాత డబ్బులు పెట్టుకున్న వారికి వారు చేయించుకున్న ట్రీట్మెంట్లో 40% ఇస్తా ఉన్నాం. కేవలం ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోనే 81 మందికి ఆదుకొని ఆ 81 మందికి సుమారు 1,30,00,000 తీసుకొచ్చున్నాం ఈ 10 నెలల్లోనే. ఇంకా 75 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి ముఖ్యమంత్రి గారి దగ్గర. అంటే ప్రజలు గమనించండి, గౌరవ ముఖ్యమంత్రి గారి, ఉప ముఖ్యమంత్రి గారి స్ఫూర్తి, కేంద్రం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నాం. గత 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైసీపీ వాళ్ళు తెచ్చింది పెద్ద సున్నా. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఆదుకుంది ఆనాడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద సున్నా. అంటే వైద్యానికి వారు ఇచ్చిన ప్రాధాన్యత అది, కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత అది. ప్రభుత్వమే కాదు,
మా పిల్లలు కూడా చూడండి ఎలా చేస్తా ఉన్నారు కార్యక్రమాలు మెడికల్ క్యాంపుల ద్వారా. అది ప్రజలు గమనించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మంచి కార్యక్రమం జరిగినందుకు చాలా సంతోషకరంగా ఉంది. బిఎస్ఎన్ ఫౌండేషన్ తర్వాత డిఎస్పి డిఎస్పి ట్రస్ట్ తర్వాత భారత వృద్ధాశ్రమం వీళ్ళు ముగ్గురు కలిసి ఇంత మంచి కార్యక్రమం చేశారనే విధంగా చాలా సంతోషకరమైన విషయమే. ఇంత పెద్ద మెడికల్ క్యాంపు ఈ మధ్యకాలంలో ఎక్కడ జరగలేదు. తర్వాత 150 మంది పైగా చీరలు కూడా పంచారు. నిజంగా చాలా 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 మంచి కార్యక్రమం ఇది. ఇటువంటి కార్యక్రమం ఈ ముగ్గురు కలిసి ఇంకా ఎన్నో చేయాలని, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ ఈ 150 మంది వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఆశీర్వాదం ఈ 3 ఫౌండేషన్ల మీద ఉంటుందని కోరుకుంటూ మా ఆశీర్వాదం కూడా ఈ 3 ఫౌండేషన్ మీద ఉంటుందని కోరుకుంటూ మనసారా వీళ్ళని ఒకసారి ఆశీర్వదించు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటాను. సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈరోజు రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్నటువంటి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రాంగణంలో పిఎస్ఎన్ ఫౌండేషన్, డిఎస్పి ట్రస్ట్ అలానే భారతీయ వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో సంయుక్తంగా ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా పేదలకు నిరుపేదలకు అవసరమైనటువంటి కంటి పరీక్షలు కానీ, అలాగే జనరల్గా డయాబెటిక్, అదేవిధంగా బీపీకి సంబంధించి, అదేవిధంగా కార్డియల్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కానీ వీటికి సంబంధించిన వాటికి మెగా మెడికల్ క్యాంప్ని వీరి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. నేను పిఎస్ఎన్ ఫౌండేషన్ గురించి నేను చాలా కాలం నుంచి వింటూ ఉన్నాను. వారు మెడికల్ ఏజెన్సీలో ఉంటూ సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా సేవ చేయాలని చెప్పి అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు, అదేవిధంగా అనేకమైనటువంటి మెడికల్ క్యాంప్స్ను కూడా నిర్వహించడం నేను చూశాను. అదే వారు వచ్చి మమ్మల్ని ఇలా మెడికల్ క్యాంప్ పెడుతున్నాము, పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో ఆ ప్రాంగణం మాకు కావాలని చెప్తే పెద్దలతో కూడా ఆలోచన చేసి ఇది ప్రజలకు సేవ చేసే భాగంగా మేము ఈ కార్యక్రమానికి ఈ ప్రాంగణం కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే పిఎస్ఎన్ ఫౌండేషన్, డిఎస్పి ట్రస్ట్, అదేవిధంగా భారతీయ వృద్ధాశ్రమం వాళ్ళ యొక్క ఆశయాలను మరింత ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పి పేదలకు నిరుపేదలకు మరిన్ని సేవా కార్యక్రమాలను చేయాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతూ ఉన్నాం. వారి సేవలకి భారతీయ జనతా పార్టీ తరఫున మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రొప్రైటర్ పట్నాల మురళీ గారిని కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఏదైతే డిఎస్ఎన్ అలాగే దుర్గా సర్వీస్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో వారి యొక్క సమూహంతో కలిసి చేస్తున్నటువంటి మెడికల్ క్యాంపు, ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. మహిళలు వారి ఆరోగ్యాన్ని చూసుకోరు, కుటుంబం కోసమే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వారిని అందరినీ కూడా ఒక చోటకి చేర్చి వారికి మెడికల్ ట్రీట్మెంట్ అందించడం కోసం ఈ సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో చాలా అభినందనీయవలసిన కార్యక్రమం. అంతేకాకుండా ఇక్కడ ఉన్న వృద్ధులకి చీరలు కూడా పంపిణీ కార్యక్రమం వాళ్ళ సర్వీస్ లో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రాబ్లమ్స్ ఉంటే అలా ఉండిపోతారో తప్పించి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం, మనం వెళ్ళాలి అనే ఆలోచన తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వెళ్ళలేకో వాళ్ళ శరీరం సహకరించుకో లేకపోతే తోడలేకో వెళ్ళకపోవడంతో. కానీ ఏదైతే ఈ సంస్థ ఉందో దుర్గా సర్వీస్ పబ్లిక్ పీపుల్స్ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో వారి దగ్గరికే వచ్చి వారికి సర్వీస్ అందిస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఏమైతే కావాలో వాటి అన్నింటినీ కూడా వాళ్ళకి కావాల్సిన నీటిని వాళ్ళు అందించడంలో ఈ సంస్థ యొక్క ఆలోచన కానీ వారు చేస్తున్న కార్యక్రమాన్ని కానీ పార్టీ తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని అభినందనిస్తున్నాం. థ్యాంక్ యూ.
ఉన్నత విద్యా అవకాశాల కోసం విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 14వ తేదీన శ్రీ వెంకటేశ్వర అనం కళా కేంద్రంలో రాష్ట్ర స్థాయి విద్యా సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రామ్ కుమార్ రేందే తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేయడానికి ఇది అద్భుతమైన అవకాశమని అన్నారు. ఆ రోజు ఉదయం 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు, మధ్యాహ్నం నుంచి డిగ్రీ పీజీ స్థాయి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఎటువంటి ప్రవేశ రుసుము లేదని, తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే వారందరూ హాజరు కావచ్చని ఆయన చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణ ఎలా ఉంటుంది? మహానగరాలకు వెళ్లి చదవాలి అనుకున్న వారు ఏ యూనివర్సిటీలో సీటు తీసుకోవాలా అన్నది స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉదయం మాత్రమే హాజరు కావాలని, డిగ్రీ పీజీ స్థాయి చదువులు మధ్యాహ్నం వస్తే సరిపోతుందని, రోజంతా వేచి ఉండనవసరం లేదని రామ్ కుమార్ రామ్దేవ్ సూచించారు. మరో నిర్వాహకుడు కళాధరి తేజ మాట్లాడుతూ సుమారు 50 యూనివర్సిటీలను ఈ సదస్సుకు తీసుకువస్తున్నామని, వాటిలో 25 విదేశీ యూనివర్సిటీలు ఉన్నాయని చెప్పారు. మెరిట్ స్కాలర్షిప్లు పొందడానికి కుల ధృవీకరణ పత్రాలు అవసరం లేదని చాలా మందికి తెలియక ఉన్నత విద్యా అవకాశాలను వదులుకుంటున్నారని, అలాంటి వారికి ఈ విద్యా సమ్మేళనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. బైపీసీ విద్యార్థులు నీట్లో అర్హత పొందినా ఎక్కడ సీటు తీసుకోవాలో తెలియక అయోమయంలో ఉంటున్నారని, ఏ యూనివర్సిటీలో సీటు పొందవచ్చనేది ఈ సమ్మేళనంలో నిపుణులు తెలియజేస్తారని తేజ వివరించారు. సాంకేతిక నిపుణుడు సత్యకృష్ణ మాట్లాడుతూ రానున్న రోజుల్లో టెక్నాలజీ ఎలా ఉంటుందో, ఏ కోర్సులు తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుందనేది తమ విద్యా సమ్మేళనం ద్వారా విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కలుగుతుందని చెప్పారు. విద్యార్థి దశలో శాస్త్రీయ దృక్పథం ఎలా పెంచాలి, ఏఐ అండ్ రోబోటిక్స్ వంటి ఆధునిక టెక్నాలజీని చిన్న వయసులో నేర్చుకోవడం ఎలా అనే అంశాలపైన నిపుణులు అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఇందులో ఫైనాన్షియల్ కానీ కమర్షియల్ పర్పస్ కానీ ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఈవెన్ ప్రతి రూపాయి కూడా మన ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజేషన్ చేయడం జైలు పెట్టిన మనం ఆర్గనైజ్ చేస్తాం. వెల్ నోన్ కోచెస్ వీళ్ళందరినీ స్పీకర్స్ కింద తీసుకొచ్చి 8 రకాల విషయాల మీద సెమినార్స్ కానీ వర్క్షాప్స్ కానీ కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే మార్నింగ్ సెషన్ అంతా మనం ఈ స్కూల్ పిల్లల కోసం, అంటే 8th గ్రేడ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు వెళ్దాం అనుకున్న వాళ్ళకి, అలాగే గ్రాడ్యుయేట్స్, డిగ్రీ చదువుతున్న వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా మనకి వేరే యూనివర్సిటీకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ మనం మధ్యాహ్నం పెట్టామండి. సో దీంతో పాటు మనకి ఎడ్యుకేషనల్ ఫెయిర్, గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ రన్ చేస్తున్నాం. ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఏమవుతుందంటే దగ్గర ఒక 50 అక్కడికక్కడ ఎవరైనా స్టూడెంట్స్ వాళ్ళకి నచ్చి దీని మీద ఆల్రెడీ వాళ్ళకి అవగాహన ఉంటే అక్కడికక్కడ స్పాట్ అడ్మిషన్ చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులకి చాలా శ్రమ, అలాగే సమయం, మనీ కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే అది చాలా రీసెర్చ్ చేసి వచ్చాము. ఈ 14వ తారీఖు అంటే సోమవారం మేము ఆనంద కళా కేంద్రంలో ఆర్గనైజ్ చేయబోతున్న మన ఎడ్యుకేషన్ సమిట్, స్టేట్ లెవెల్ ఎడ్యుకేషన్ సమిట్ కోసం మీ అందరికీ ఒకసారి గుర్తు చేసి మీ అందరూ సహాయ సహకారాలు అడగడానికి మీ ముందుకు వచ్చాం. ఈ కార్యక్రమం ముందు చెప్పినట్టు అన్నీ మేము సిద్ధంగా తయారు చేసుకుని వచ్చాము. ఎందుకంటే ఇది ఒక మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ కింద రన్ చేస్తున్నాం. మార్నింగ్ సెషన్లో 8th క్లాస్ టు 12th క్లాస్ వరకు, అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో 12th నుంచి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వరకు మనం డివైడ్ చేసాం. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏ సెషన్ ఏంటి అన్నది మా అసోసియేషన్ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు చెప్తారు. తేజ గారు ఈయన లెట్ ఎడ్యుకేట్ అనే ఒక కన్సల్టెన్సీ రన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక 50 మంది 50 ఓవర్సీస్ యూనివర్సిటీస్ని రాజమండ్రి తీసుకురావడంలో కానీ, ఒక 20 పేరొందిన యూనివర్సిటీస్ కూడా రాజమండ్రి తీసుకురావడానికి కూడా తేజ గారి కృషి చాలా బలమైనది. ఒకసారి ఆయన ఆ విషయాలు వివరించమని చెప్తున్నారు. ఈవెంట్లో పొద్దున్న సాయంత్రం వరకు రకరకాల అవగాహన సదస్సులు, హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్స్ జరుగుతున్నాయండి. అదేవిధంగా ఆ రోజు గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది కండక్ట్ చేస్తామండి. అందులో ఏంటంటే త్రూఅవుట్ ఇండియా అండ్ అబ్రాడ్ నుంచి రకరకాల పేరున్న యూనివర్సిటీస్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే యూనివర్సిటీ చదువులు అనేది దూరం అయిపోతున్నాయండి. చాలా మంది యూనివర్సిటీలో చదువుకోవాలంటే ఏంటంటే మాకు రేషన్ కార్డు ఉండాలి, లేకపోతే మాకు రిజర్వేషన్ ఉండాలి, అప్పుడే మాకు స్కాలర్షిప్ వస్తాను ఒక అపోహతో చాలా మంది ఏంటంటే చిన్న కాలేజీలు, ప్రతిభావంతులు కూడా చిన్న కాలేజెస్ చదువుకుంటున్నారండి. మేము ఈ యూనివర్సిటీగా తీసుకురావడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ ఏంటో ఒక అవగాహన సదస్సు కల్పించడానికండి. వాళ్ళు పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ రావచ్చు. ఆ రోజు డైరెక్ట్గా యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడుకోవచ్చు. ఇందులో ఏంటంటే వాళ్ళకి యాక్చువల్ ఫీజు 2 లక్షలు 3 లక్షలు ఉంటే బేస్డ్ ఆన్ దర్ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ బేస్ చేసుకుని మేము స్కాలర్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఆ స్కాలర్షిప్ ఏంటంటే స్టూడెంట్కి ఎలాంటి రేషన్ కార్డు అవసరం లేదు, స్టూడెంట్కి ఎలాంటి రిలీజన్, ఏ కాస్ట్ అన్నదో సంబంధం లేదండి. బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ బేస్ చేసి ఆ రోజు స్టూడెంట్కి మనం స్కాలర్షిప్ ఇప్పించి వాళ్ళు ఒకవేళ కాలేజ్ నచ్చింది, బాగుంది అనుకుంటే ఆన్ స్పాట్ వాళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇలా ఏమంటే టోటల్ ఇండియా నుంచి 20 యూనివర్సిటీస్ తీసుకొస్తున్నాం, అంటే అబ్రాడ్ నుంచి 25 యూనివర్సిటీస్ తీసుకొస్తున్నాం అండి. ఆ రోజు ఆనంద కళా కేంద్రంలో
మనకి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది అవుతుంది. అంటే దాంతోపాటు ఏంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి లైక్ డ్రోన్స్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి మీద అవగాహన సర్వీస్ పెడుతున్నాం ఎంపీసీ స్టూడెంట్స్కి. అండ్ బైపీసీ స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళు చాలా మంది నీట్ క్వాలిఫై అవుతున్నారండి. బట్ ఏంటంటే వాళ్ళకి వచ్చిన నీట్ మార్క్కి ఎక్కడ సీట్ తీసుకోవాలో తెలియక మళ్ళీ లాంగ్ టర్మ్ జాయిన్ అయిపోతున్నారు. ఏపీఆర్ కాంపిటీషన్ అనేది ఎలాగ రిపీట్ అవుతూ వెళ్తుంది. అక్కడ మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు సాధించిన నీట్ ర్యాంక్తో ఇండియాలో ఎక్కడ సీట్ పొందవచ్చు అని. చాలా మంది ఏంటంటే 600 పైన వస్తేనే ఫ్రీ సీట్ అనుకుంటున్నారు. అదే కాకుండా 360-400 మార్కులు వస్తేనే బీ కేటగిరీ వస్తుంది అనుకుంటున్నారు. అంతేకాకుండా వాళ్ళకి మినిమం క్వాలిఫై అంటే నీట్ అవుట్ ఆఫ్ 720 127 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారండి. ఆ నీట్ మార్క్తో కూడా ఇండియాలో ఎక్కడ సీట్ తీసుకోవచ్చు అనేది ఆ రోజు నేను చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైనా స్టూడెంట్స్ అబ్రాడ్ చదువుకుందాం అనుకుంటే, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటే వాళ్ళకి బెస్ట్ కంట్రీ ఏది, అక్కడ యూనివర్సిటీ ఎలా చూస్ చేసుకోవాలి. చాలా మంది నీట్ క్వాలిఫై అవ్వకపోతే ఒకేసారి బీఫామ్స్కి ఎక్కువ జాయిన్ అయిపోతున్నారండి. మేము ఈ కార్యక్రమంలో మేము చెప్పేది ఏంటంటే వాళ్ళకి నాన్ నీట్ రిలేటెడ్ కోర్సులు ఏమి ఉన్నాయి, ఆ కోర్సులు ఏ కాలేజ్లో ఆఫర్ చేస్తున్నాయి, ఆ కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ ఎంత, ఇలాంటి కాన్సెప్ట్స్ మీద ఆ రోజు మేము అవగాహన సర్వీస్ పెట్టడం జరుగుతుందండి. అలాగే గ్రాడ్యుయేట్స్కి ఏంటంటే ఫర్దర్గా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే ఏ కంట్రీస్ యూజ్ చేసుకోవాలి, ఇన్కేస్ ఎంబీఏ చేయాలనుకుంటే ప్రజెంట్ స్పెషలైజేషన్స్ ఏమున్నాయి ఎంబీఏలో, వీటిలన్నిటి మీద రకరకాల అవగాహన సర్వీస్ ఆ రోజు చెప్పడం జరుగుతుందండి. దీంతో పాటు ఏంటంటే స్కూల్ స్టూడెంట్స్ కూడా రకరకాల యాక్టివిటీస్ ప్లాన్ చేసాము. అది సతీకృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ. ఈ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ వల్ల పిల్లలకి కంప్లీట్గా రేపన్న రోజున కెరియర్ ఎలా మూవ్ అవుతుంది, ఏ విధంగా జరగాలి అన్నది ఒక మెయిన్ ఉద్దేశం కింద జరుగుతుందండి. సో వాళ్ళకి స్కూల్లో కూడా సైంటిఫిక్ అప్రోచ్ ఎలా ఉండాలి అండ్ రానున్న టెక్నాలజీస్ ఎలా ఉంటాయి, ఇండస్ట్రీస్ అన్ని కూడా జాబ్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అన్నది కూడా మెయిన్ ఫ్యూచర్లో టెక్నాలజీస్ ఎలా మూవ్ అవుతుంది. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని, కోట్లాది రూపాయలతో అనేక ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు హుంకుంపేట రామకృష్ణానగర్ నందు 1,37,00,000 రూపాయలతో నూతనంగా నిర్మాణం చేపట్టిన బ్రిడ్జి పనులను మరియు ధవళేశ్వర సాయిబాబా ఆలయం వద్ద 3,80,00,000 రూపాయలతో మురుగునీరు సంపు పంపు హౌస్ నూతన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామకిరణ్ తో పాటు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల అభివృద్ధి కుట్టిపడిపోయిందని, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నామని తెలిపారు. హుంకుంపేట నందు అవకాలువపై 1,37,00,000 రూపాయలతో భారీ కల్వర్ట్లు నిర్మించడం జరుగుతుందని, అలాగే ఈ రోడ్డును మరింత ఆధునీకరణతో మధ్యలో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసి 4 లైన్ రోడ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడ ప్రధాన సమస్య ఆవా కాలువని రాజమండ్రి మొత్తంలో ఉన్న మురుగునీరు, వర్షపు నీరు ఈ కాలువ ద్వారానే ధవళేశ్వరం వరకు చేరుతుందని, వర్షాకాలంలో గోదావరి నీటి మట్టం ఎక్కువగా ఉన్నప్పుడు నీరు బయటకు పోయే మార్గం లేక హుంకుంపేట, నేతాజీ నగర్, రామకృష్ణానగర్ ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని, వర్షాకాలంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓ మరియు ఇతర అధికారులు ప్రజలు సహకారంతో ఆవా కాలువపై అనేక అక్రమాలను తొలగించడం జరిగిందని, మరికొన్ని తొలగించాల్సి ఉందని అధికారులు సంయుక్తంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ గారు అంతా ఎస్టిమేట్ చేసి 1,37,00,000 రూపాయలతోటి బ్రిడ్జి కట్టడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఏదైతే రాజమండ్రి మొత్తం వచ్చి మురుగంతా ఇక్కడ అడ్డుకోవటం, దీనివల్ల మన పేటలన్నీ మునుగుతూ ఉన్నాయి. 1,37,00,000 రూపాయలతో బ్రిడ్జ్ అవుతుంది, పెద్ద బ్రిడ్జ్ అవుతుంది. అలాగే పుష్కరాల నాటికి దీన్ని డబల్ రోడ్ 4 లేన్ రోడ్ చేసి సెంట్రల్ లైటింగ్ వేసేదానికి కార్యక్రమం చేసాం. ఇది 1,37,00,000 రూపాయలు ఇది ఎస్టిమేషన్ అంతా కూడా. ఇది కాకుండా కొన్ని వర్కులు చేసాం మనం కొన్ని వర్కులు ఉక్కంపేటలో కానీ శాటిలైట్ సిటీలో కానీ చేసాం. మళ్ళీ నిన్న ఎంపీ గారి గ్రాంట్ ఇంకొక 20 లక్షలు డ్రైనేజ్కి ఇచ్చారు అక్కడ డీ బ్లాక్లో. ఇది కాకుండా ప్రధానమైన సమస్య ఎత్తిపోతల సమస్య. ఏదైతే మురుగునీరు ఎగదంతుంది, గోదావరి అప్పులో ఉండటంలో మనం అంతా నీరు బలంగా ఉండటంలో సమస్య వస్తుంది. దానికి 3,80,00,000 రూపాయలతో పంప్ హౌస్ మొదలుపెట్టాం. ఇప్పుడు దాన్ని కూడా శంకుస్థాపన చేస్తున్నాం. పని మొదలైంది, శంకుస్థాపన చేస్తున్నాం. అది అయిపోతే మీకు ముంపు ఉండదు. ఇక ఎప్పుడైతే వరద వచ్చినా కూడా తోడిపోసేస్తుంది. కాలువ అంతా మన ఎండిఓ గారు, కమిషనర్ గారు అందరూ కలిసి మనం ఈ కాలువ కొంత ఆక్రమణ తీసాం, ఇంకా తీయాల్సి ఉంది. ఈ కాలువకి దాదాపు 570 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్నాం. 50 MLD వర్కౌట్ నడుస్తుంది. ట్రీట్మెంట్ ప్లాంట్ అవుతుంది. ఎస్టీపీ అయిపోతుంది. అది అయిపోతే మురుగునీరు లేకుండా శుద్ధి చేసే నీరు అంతకుముందు 30 ఉంది, ఇప్పుడు 50-80 MLD వర్క్ ఏం చేస్తే మురుగునీరు రాకుండా పోతుంది. అలాగే ఇది గోదావరి కిందకి తీసుకెళ్లాలని, ఆనకట్ట కిందకి తీసుకెళ్లే ప్రాజెక్టు రేపు పుష్కరాలు చేయాలనే ఆలోచన మేము ఉన్నాం. మొన్న నేషనల్ హైవే అథారిటీతో మాట్లాడాం.
ఫ్లైఓవర్ శాంక్షన్ కావాలి, అండర్ బ్రిడ్జ్ అన్న పెట్టమని అడిగాం. బహుశా అది శాంక్షన్ వస్తుందని ఆలోచిస్తున్నాం. గడ్కరీ గారితో మాట్లాడి వీలైతే ఉక్కంపేట, బొమ్మూరు ఫ్లైఓవర్లు కూడా వచ్చేలాగా ప్రయత్నం చేద్దాం. ఈ లోపల సెంటర్ క్లియర్ చేస్తాం, ఆక్రమణలన్నీ తీసేస్తాం. యాక్సిడెంట్లు అవడానికి ఆ కరెంటు స్తంభాలు ఎట్లా పడితే అడ్డగోలు ఆక్రమణలు మొత్తం క్లియర్ చేసేస్తాం. సెంటర్ క్లియర్ చేసి ఈ ప్రాజెక్ట్ అయ్యేటప్పటికి వచ్చే నెలలో కూర్చొని మొత్తం పోల్స్ అన్ని షిఫ్ట్ చేయించి ఫ్రీ లెఫ్ట్ ఎప్పుడైతే ఫ్రీ లెఫ్ట్ ఉందో యాక్సిడెంట్లు తగ్గిపోతాయి. సర్వీస్ రోడ్లు వస్తున్నాయి, దాన్ని కూడా చేస్తాం. పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని చేద్దాం. రోడ్లు అవుతున్నాయమ్మా, చిన్న చిన్న గుళ్ళు బళ్ళు ఏదో చేస్తాం, పంచాయతీ వాళ్ళు చేస్తారు. దాని గురించి ఎందుకు కంగారు పడతాడు సత్యన్ గారు? తమ సొసైటీ సభ్యులకు 1976లో ప్రభుత్వం ఇచ్చిన 29 ఎకరాల స్థలాన్ని కొందరు పెద్దలు నకిలీ డాక్యుమెంట్లతో ఆక్రమించి తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఎక్స్ తాడి టాపర్స్ ఫీల్డ్ లేబర్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ తీగిరెడ్డి వెంకటరామారావు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 600 కోట్ల విలువైన ఆ భూమిని నగరంలోని కొందరు పెద్దలు దురాక్రమణ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ తమను వేధిస్తున్నారని చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నగరంలోని ఎస్పీ జనరల్ మార్కెట్ పక్కన ఉన్న ఆవలో 1976లో ప్రభుత్వం తమకు ఇచ్చిన పోరంబోకు భూమిని ఆక్రమించిన కొందరు రాజమండ్రి నగర పెద్దలు దాని నకిలీ డాక్యుమెంట్లతో ప్రైవేట్ భూమిగా చూపిస్తున్నారని వాపోయారు. తమ భూమి తమకు ఇప్పించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ రూరల్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి విజ్ఞప్తి చేశారు. తమపై దౌర్జన్యం చేస్తున్న కోపిశెట్టి దుర్గప్రసాద్పై చర్యలు తీసుకోవాలని, లేకుంటే తమకు చావేగతని కొందరు మహిళా సభ్యులు కన్నీటి పర్యతమయ్యారు. తమ భూమిని ఆక్రమించిన వారికి వ్యతిరేకంగా తాము కోర్టుకు వెళ్లామని 1994లో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిందని సభ్యుడు సురేష్ బాబు చెప్పారు. 1999లో అప్పటి రాజమండ్రి ఆర్డీఓ ఎన్ శ్రీధర్ విచారణ జరిపి అవన్నీ అసైన్డ్ భూములని నివేదిక ఇచ్చారని, అయినా రామందుల్ లాంటి ఆ పెద్దలు తమ భూమిని వారి చెర నుండి వీడలేదని మండిపడ్డారు. కొందరు ఒరిజినల్ ఆర్డంగల్స్ ను టాపరింగ్ చేసి మార్చేశారని మండిపడ్డారు. 1976 నుంచి 2012 సంవత్సరం వచ్చేసరికి డాక్యుమెంట్లు మార్చివేశారని వాపోయారు. ఆ భూమి ఆవకింది ఉండేదని, తర్వాత కాలంలో ఆ భూమిపై కన్నేసిన పెద్దలు తమను అనేక విధాలుగా వేధిస్తున్నారని, కోపిశెట్టి దుర్గాప్రసాద్ రౌడీయిజం చేస్తున్నాడని, అతన్ని పోలీసులు అధికారులు అదుపు చేయకపోతే ఇక ఉపేక్షించేది లేదని మహిళలు చెప్పారు. తమకు సహకరించే అధికారులను భయపెడుతున్నారని, వదిలి చేయిస్తున్నారని సురేష్ బాబు చెప్పారు. ఇప్పుడు ఆ భూమి మీదేనని ఆధారాలు చూపించాలని, ప్రస్తుత డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ అధికారి, మండల సర్వేయర్ తమను ఇబ్బంది పెడుతున్నారని, అసైన్డ్ భూములు పేదలకు ఎలా చెందుతాయన్న ఆలోచన అధికారులకు లేదా అని ప్రశ్నించారు. బత్తిన సుబ్బారావు గారు కోఆపరేటివ్ మినిస్టర్గా ఉంటుండగా అందరూ వెళ్ళి కలిసేటట్టు కలిసినందువలన వీళ్ళకి మంది అయ్యారండి. ఆ 21 మందే కాకుండా వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం పక్కన కొంతమంది భూములు కొనుక్కొని వీళ్ళు తరచూ తెలియకుండా ఏం చేశారంటే అండి, భూమి కొద్దిగా యువతల భూముల మీద ఎత్తుండేయండి. ఎత్తుగా ఉన్నప్పుడు అంటే చేస్తాడండి, ఎవరెవరు ఏంటి, ఏ విధంగా జరిగింది, ఎందుకు జరుగుతుంది, మాకు రికార్డులు ఉన్నాయండి. ఇది కాదండి, అనేక రికార్డులు ఉన్నాయి. మిత్రులందరికీ నమస్కారం అండి. రెవెన్యూ అందరూ కలిపి మోసం చేసి రికార్డులన్నీ మార్చేశారు. మార్చిన రికార్డు మీకు జరైతే కాదండి, ఏదని చేస్తాం. రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి నాదని చెప్తే రాసేద్దాం, చేయండి, న్యాయంగా చేయండి, న్యాయంగా ఉండండి. ఇందులో ఎవరినైనా సరే మేము ఉపేక్షించేది లేదండి. 40 సంవత్సరాలు పడుపు రైతులపై ఎన్ని పేపర్లో ఆర్టికల్స్ వచ్చేది మిత్రులు ఉన్నారు, ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉంటారు. ఈనాడు, వార్త, సాక్షి, అంటే పేపర్లో న్యాయం జరుగుతుంది, భూమి మీద న్యాయం జరగట్లేదండి. దీని మీద పాక వేసుకుని ఉండేవారండి ఎస్వీటీ మార్కెట్ పక్కన భూమి తీసుకుని ఆ భూమిలో ఉంటే తాడి టాపర్స్ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ అని ఒక సొసైటీని స్థాపించుకొని మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీని స్థాపించి గవర్నమెంట్కి అప్లై చేసినప్పుడు ఆ రోజుల్లో వీళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చిన తర్వాత చాలా ఏళ్ళుగా అక్కడ మురుగునీరు ఉండడంతో ఆ మురుగునీరు పోయే విధంగా ఉక్కంపేట ఆవకి కనెక్ట్ చేసుకున్నారు. దీన్ని కనెక్ట్ చేసుకొని జీవన విధానం చేస్తూ ఉంటుండగా అక్కడ కుక్కలు, నక్కలు, గొర్రమూతులు, పాములు వాటితో కలిసి జీవిస్తూనే అనేక సార్లు వీళ్ళ మీద కూడా అటాక్ చేశారు. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అంటారు. విఎల్పురం వచ్చి మేము 60 ఏళ్ళు అయింది. 60 ఏళ్ల క్రితం విఎల్పురం మొదటిసారి వచ్చినట్టు కుటుంబం. నేను పిడింగోయి పంచాయతీ ఉప సర్పంచ్గా కూడా చేశాను, ఏకగ్రీవంగా చేసినటువంటి వాడిని. అందుచేత మా పెద్దలు చెప్పిన విషయాలని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. కూడా ఎక్సైడ్ టేపర్ సొసైటీ మరియు సభ్యులు అండి. మాకు ఈ ఆవ భూమిలో సుమారుగా 29 ఎకరాల 30 సెంట్లు భూమి గవర్నమెంట్ భూమి. పూర్వకాలం నుంచి కూడా గవర్నమెంట్ పట్టాలు ఇవ్వకముందు నుంచి కూడా మా పెద్దలందరూ కూడా దీని మీద
గడ్డి పోయడం అని, చేపలు పట్టుకోవడం అని చెప్పి ఇవన్నీ రకరకాల పనులంటే చేసుకొచ్చారండి. మీరు దీని మీద ఒక కమిటీ వేసి గౌరవనీయులైన కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, రాజమండ్రి రూరల్ ఎంఆర్ఓ గారు ఇవన్నీ పరిశీలించి ఈ ఆవు భూములకి ఒక ఏళ్ళ ఎక్స్ట్రా డెవలపర్ సొసైటీ అనే మాకు న్యాయం చేయాలని నేను ఖచ్చితంగా వేడుకుంటున్నానండి. అమరావతి వెళ్ళి సీసీఎల్కి కంప్లైంట్ పెట్టామండి. డిసెంబరు చంద్రబాబు నాయుడు గారికి పంపించామండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆఫీస్ నుంచి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి లెటర్ వేశారండి. ఇది సుమారు 200 కోట్ల స్కామ్ జరిగింది గతంలో, ఈ రీసర్వేలో జరిగింది, గత పాలనలో జరిగిందని చెప్పి వీళ్ళు చేస్తున్నారు. దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి కలెక్టర్ గారికి పంపించారండి. కలెక్టర్ గారు ఆవిడ పని ఆవిడ చేశారండి. సర్వే పెట్టించారు, అందరికీ నోటీసులు ఇప్పించారు. రాజమండ్రి రూరల్ ఎంఆర్ఓ గారి చేత నోటీసులు ఇప్పించారు. గత నెల ఫిబ్రవరి 22న, ఇవాళ 11వ తారీఖు 12వ తారీఖు అండి, ఏప్రిల్. కానీ ఇప్పటికీ కూడా ఆ సర్వే రిపోర్ట్ అనేది ఏమనేది కూడా ఇంకా గాల్లో ఉందండి. అది మా వరకు రాలేదండి. ఏమండి ఈ రిపోర్ట్ ఏదని నేను 4 రోజుల క్రితం వెళ్ళి అడిగామండి. ఆయన వెళ్ళామండి. వెళ్ళి అడిగిన తర్వాత ఎందుకండి మమ్మల్ని అత్తమని ఇలా టార్చర్ పెడుతున్నారు అంటే అర్జీలు పెట్టకూడదండి. నెహ్రూ నగర్ శ్రీ సీతారాముల మందిర కమిటీ నేడు దేశంలోనే మత సామరస్యానికి నూతన ఒరవడి సృష్టిస్తూ శ్రీ రామనవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణ విందు ఏర్పాటు చేసి ముస్లిం సోదరులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా 3 మరియు 4 వార్డుల ముస్లిం సోదరులు హాజరై ఆలయ కమిటీ వారు ఇచ్చిన విందును స్వీకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొంత శ్రీహరి, నక్కా నగేష్, ఎన్వి శ్రీనివాస్, బల్లా శ్రీనివాసరావు, జక్కంపూడి అర్జున్, కాలెప్పు సాయిరాం, కొంతం కృష్ణ, కర్రి శేఖర్ రెడ్డి, తూతిక బాలసుబ్రహ్మణ్యం, కొడమటి భవరాజు, తాళం భాస్కర్, పసుపులిటి శివ, బేవర రామరావు, దమ్ సింగ్, బ్రహ్మాజీ, గుత్తుల బలరాం, అమీర్, ఉల్లవుద్దీన్, అజీం, రుబ్బానీ, మాకలీం, జయీద్, బషీర్, ఖలీల్, జునైద్, రబ్బానీ, ఫిరోజ్, మహయూన్, వలీ, రఫీ, సుబాన్, లక్ష్మణ్ రావు, పోలిశెట్టి సతీష్ నాయుడు, ఇంచరపు శ్రీనివాస్, అల్లాడ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఫోటో మరి ఇందులో నాకు ఆప్షన్ లేదు. ఆగా అతను రమ్మను ఒకసారి ఫోటో ఆప్షన్. నెహ్రూ నగర్ రామాలయం నందు మా ముస్లిం సోదరులకి శ్రీరామనవమి సందర్భంగా విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో అభిమానంతో ప్రతి రంజాన్ మాసంలో కూడా ఇఫ్తార్ విందుకి వీళ్ళంతా కూడా మమ్మల్ని ఆహ్వానిస్తుంటారు. అదే అభిమానంతో మేము కూడా వాళ్ళని ఆహ్వానించి ఎంతో అభిమానంగా పిలిచాం. అంతే అభిమానంగా వాళ్ళందరూ వచ్చి మా విందుని స్వీకరించి మమ్మల్ని చాలా ఆనందింపజేశారు. దేశంలో ఇటువంటి వాతావరణం అన్ని చోట్ల ఏర్పడాలని, మత సామరస్యం పరిడి వెళ్ళాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఇది. ఇప్పుడు కూడా రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందుకి మా సోదరులు, ఆత్మీయ హిందూ సోదరులందరినీ కూడా మసీద్కి పిలిచి ఆత్మీయ ఇఫ్తార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాంటిది ఈరోజు ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ గుడి దగ్గర ఈ విధంగా అల్పాహార విందు ఏర్పాటు చేయడం నిజంగా చాలా ఆనందదాయకం. ఇది మత సామరస్యానికి ఒక ప్రతీకగా మేము భావిస్తున్నాం. అన్ని మతాలు కూడా ఇదే మత సామరస్యాన్ని కోరుకుంటూ ఉంటాయి. ఇదే విధంగా ఉంటే భారతదేశం ఏ విధంగా అయితే భిన్నత్వంలో ఏకత్వంగా ఉందో అదేవిధంగా మనందరం కూడా మత సామరస్యంతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి మా తోటి ఆత్మీయ సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీరామనవమి శుభాకాంక్ష. ఈవేళ ఒక భారతీయం చూడబడింది. భారతీయం అంటే ఇదే, సర్వమత సౌభ్రాతృత్వమే భారతీయం. గొప్ప విషయం ఏంటంటే రంజాన్ మాసం వెళ్ళగానే శ్రీరామనవమి. రంజాన్లో రామం ఉంది, రామంలో రంజాన్. ఇంతకన్నా భారతీయం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ సమిష్టిగా, ఇక్కడ సుబ్బారావుపేట కానీ, రాజేంద్ర నగర్ కానీ, నెహ్రూ నగర్ కానీ, ఇదొక భారతీయం. ఈ భారతీయంలో మేమందరం ఎప్పుడూ కలిసిమెలిసే ఉన్నాం. అందుకే రంజాన్ వెళ్ళగానే శ్రీరామనవమి వచ్చింది.
శ్రీరామవనంలో రామం ఉంది, రామంలో రంజాన్ ఉంది. మనందరూ నీకు నాకు గెడ్డమే అడ్డం, అంతకు మించి ఇంకేమీ లేదు. గెడ్డ పెట్టుకున్నాడేమో రంజాన్ మాసం చేసుకుంటున్నాడు, గడ్డం తీసినాడేమో రామనామం జపిస్తున్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉచిత మెగా వైద్య శిబిరం, 300 మందికి ఉచిత వైద్య సేవలు. ఉన్నత విద్యా అవకాశాలపై విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన. కోట్లాది రూపాయలతో అనేక ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం, వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే గోరంట్ల. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.